డెఫినెట్గా ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తాం. సార్ తిరుపతి రెడ్డి ఫ్రమ్ ఈటీవీ. సార్ మీరు వచ్చే ఆదాయాన్ని ప్రతి పైసాను ఒడిసిపెట్టుకొని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నారు. కానీ ఈసారి 2023-24 ఆర్థిక సంవత్సరంలో చూసుకుంటే కూడా ఓవరాల్గా నేషనల్ యావరేజ్లో 13% వృద్ధి ఉంటే ఇక్కడ కేవలం 7% ఉండదు జీఎస్టీలో. రెండోది ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ ఉన్నదో ఆ కమర్షియల్ ట్యాక్స్లో ఇంటర్నల్గా ఉన్న డిస్ప్యూట్స్ వల్ల అధికారులు ఎవరు పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది అక్కడ ఆ హెచ్ఓడి వైఖరి వల్ల. మూడోది ఆ డిపార్ట్మెంట్లో ఆ హెచ్ఓడి మొత్తం దుబారా ఖర్చులు పెట్టి పెద్ద ఎత్తున దాదాపు ₹1 కోటి పెట్టి మోడరేషన్ చేయించుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. మీరేమో ప్రతి పైసా ఒడిచిపట్టుకుంటూ ఉంటున్నారు. తర్వాత ఎక్సైజ్ శాఖకు వాణిజ్య పనుల శాఖకు మధ్య అంతర్యుద్ధము భారీ ఎత్తున జరుగుతుంది. ఈ విషయాలన్నీ మీ నోటీస్కి వచ్చినాయా? వాటిని ఎట్లా అడ్రస్ చేస్తారు? కమర్షియల్ ట్యాక్స్ సంబంధించి హెచ్ఓడి గురించి మీరు చెప్తా ఉన్నారు. ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ జనరేట్ చేసే కార్యక్రమంలో భాగంగా వారు ఉన్నటువంటి ప్రిఫరెన్స్ లేకుండా చేయటం కోసం సర్వేస్ చేస్తూ ఉన్నారు, సెర్చ్ చేస్తూ ఉన్నారు. సరే, ఆ చేసే ప్రక్రియలో కొద్దిమందికి ఇబ్బందిగా ఉందని మీరు చెప్తా ఉన్నారు. అటువంటిది ఏమైనా ఉంటే డెఫినెట్గా మేము పరిష్కారం చేస్తాం. ఎక్సైజ్ శాఖకి కమర్షియల్ ట్యాక్స్ సంబంధించి కూడా ఎవరి శాఖ వాళ్ళదే, ఓవర్లాపింగ్ అంటూ ఏముండదు. ఎక్సైజ్ రావాల్సిన రెవెన్యూ ఎక్సైజ్కి, కమర్షియల్ ట్యాక్స్ రావాల్సిన కమర్షియల్ ట్యాక్స్కి లెక్కలు వేసుకొని కరెక్ట్గా వస్తుందో లేదో చూసేటువంటి వెరిఫికేషన్ కోసం వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తాం ఏదైనా ఇబ్బంది ఉంటే. దే విల్ నాట్ బి ఎనీ ఇష్యూ ఎట్ ఆల్. సరే, ఓవర్గా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసి మోడర్నైజేషన్ చేసుకుంటున్నారు అనే దానిపైన ఇంకా నా దృష్టి రాలేదు. అటువంటి ఏమైనా ఉంటే లేదు, మేము ఎప్పటికే అధికారులందరూ చెప్పాం. సాధ్యమైనంత వరకు మినిమం ఎక్స్పెండిచర్తో మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి. ప్రతి పైసాని ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. అట్లాగే పోతాం. సార్, రాహుల్ ఫ్రమ్ ద వైర్. గోదావరి కావేరీ అనుసంధానం విషయంలో మనం కొన్ని అభ్యంతరాలు రేజ్ చేశాము. అది గోదావరి కావేరీ వి రేజ్ సర్టన్ అబ్జెక్షన్స్. అయితే దాన్ని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ తోసిపుచ్చింది. అయినా సరే ఈ నెలాఖరు వరకు మనము ఈ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేయకపోతే ఇట్ ఈస్ డీమ్ టు బి సైన్డ్ అని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. అసలు మనకు ఈ ప్రాజెక్ట్ పైన మన స్టాండ్ ఏంటి? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ముందు రాష్ట్రం తెచ్చుకున్నది కూడా ఈ నీటి వనరుల్లో మనకు అన్యాయం జరుగుతుందనే మనం ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడింది. సో తీసుకునే ప్రతి నిర్ణయం ముందు దీన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఎటువంటి నష్టం లేకుండా ఉండేటువంటి కార్యక్రమం అయితేనే దాంట్లో రాష్ట్రం ముందు పోతుంది తప్ప ఈ వేసమెత్తు రాష్ట్రానికి నష్టం జరుగుతున్నా దాని జోలికి వెళదు. ఇక నదుల అనుసంధానం గురించి దేశంలో చాలా సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. సరే, అనుసంధానం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా మన రాష్ట్ర ప్రయోజనాలే మనకు ముఖ్యంగానే, మిగతా ప్రయోజనాలు సెకండరీ ఆస్పెక్ట్గా ఉంటుంది. సో మేము తీసుకునే ప్రతి నిర్ణయం ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి పాలసీ డెసిషన్ సంబంధించిన అంశాలు మాట్లాడకూడదనే ఆలోచనతో మాట్లాడలేదు. డెఫినెట్గా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యంగా ఉంటాయి. సార్, భవిత సార్, న్యూస్ 360. భవిత, న్యూస్ 360 సార్. సార్, కాంగ్రెస్ పార్టీ న్యూస్ 360 ఛానల్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా డిసెంబర్ 9th రోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఆ రోజే రుణమాఫీ చేస్తుంది రైతులకు. ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే కూడా 2 లక్షలు తీసుకోండి అని చాలా సందర్భాలలో చెప్పారు. అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతుంది. ఇక్కడ సైడ్ బ్యాంక్ అధికారులు రైతుల దగ్గరికి వెళ్ళి మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు, మీరు ఖచ్చితంగా తీసుకున్నటువంటి అప్పు కట్టాలి అని చెప్పేసి రైతులను వేధిస్తుంటే, అటు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా అధికారంలోకి వచ్చినటువంటి 4 నెలల నుంచి కూడా 4 అంశాలను తెరపైకి తీస్తూ పబ్బం గడుపుకుంటుంది అని చెప్పేసి కొంతమంది నాయకులు అంటున్నారు. మొదటి నెల శ్వేతపత్రంతో గడిపారు, 2వ నెల గొర్రెల స్కామ్ అన్నారు, 3వ నెల మేడిగడ్డ అన్నారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో అంటున్నారు. రైతులపైన దృష్టి పెట్టకుండా, పాలన పైన దృష్టి పెట్టకుండా ఎందుకు అంటున్నారు అని. భవిత గారు, మీరు చెప్పిన అంటే పాలన పైన దృష్టి పెట్టకుండా ఫోన్ ట్యాపింగ్ గురించి, మేడిగడ్డ గురించి మాట్లాడుతున్నారు అన్నారు. సరే, మేము రుణమాఫీ గురించి డెఫినెట్గా మాకు క్లారిటీ ఉంది. 100% మేము రుణమాఫీ చేయబోతున్నాం. రుణమాఫీ అనేది మొదటి 100 రోజుల్లోనే చేస్తామని చెప్పలేదు. రుణమాఫీ చేస్తామని చెప్పాము, డెఫినెట్గా చేస్తాం. సరే, ఆర్థిక పరిస్థితులను వెసులుబాటు చేసుకొని దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేస్తాను. ఈ ఎన్నికలు కూడా అయిన తర్వాత
దానికి సంబంధించి స్పష్టమైనటువంటి విధానపరమైన నిర్ణయం కూడా ప్రకటిస్తాం. ఇక మిగతా అంశాలు మేడిగడ్డ గురించి మాట్లాడుతూ ఉన్నారు, శ్వేతపత్రం గురించి మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఇది మాకు సంబంధించింది కాదు, మా ఒక్కళ్ళకి సంబంధించింది మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి సంబంధించింది ఇది. మేడిగడ్డ కుంగిపోవటం అంటూ జరిగితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు పైసా కూడా అందులో ఉంది. చివరికి 100 రోజులు పనికి పోయి ఉల్లిగడ్డ, పప్పు, చింతపండు కొనుక్కొని ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టీ ద్వారా వాడు కట్టిన పన్ను కూడా అందులో ఉంది. సో ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రతి పైసా అందులో ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రజల సొమ్ము అది. రూపాయి 2 రూపాయలు కాదు, అది 1,00,000 కోట్ల దాకా ఉంది దాంట్లో. ప్రజలు తెలియాలి కదా. అది శ్వేతపత్రం అంటారు. శ్వేతపత్రం అనేది మరి రాష్ట్రం 10 ఏళ్ళు జరిగినటువంటి రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి, పవర్ పరిస్థితి, శ్వేతపత్రం ప్రజల స్టేక్ హోల్డర్స్ తెలియకుండా గుమ్మనంగా దాచి ఉంచవాలని ఎవరైనా అనుకుంటే అది డెమోక్రటిక్ స్పిరిట్ కాదు. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే అది కూడా ఆర్టీఐ యాక్ట్ వచ్చిన తర్వాత మొత్తం ట్రాన్స్పరెంట్గా ప్రజలు తెలియజెప్పి ఉన్న వాస్తవం ఎట్లా ఉంది, దీని దగ్గర నుంచి మనం ఎట్లా నిర్మాణం చేసుకోవాలనేది ప్రజలు చెప్పాలి. ఇక ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైంది. తెలంగాణ సమాజం మిగతా సమాజం కంటే కూడా ఎక్కువగా భావస్వేచ్ఛ, స్వాతంత్రాన్ని కోరుకునేటువంటి సమాజం ఇది. స్వేచ్ఛగా వారి భావజాలాన్ని మాట్లాడుకునేటువంటి సమాజం ఇది. సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలనే ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం మనం. దేశ భద్రత కోసం వాడేటువంటి చట్టాలని ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం, నీ ఆర్థికపరమైన ప్రయోజనాల కోసం పౌరుల వ్యక్తిగతమైన జీవితాల్లో చొరబడి వాళ్ళని కంట్రోల్ చేసి నువ్వు బతకాలని ప్రయత్నం చేస్తే అది అత్యంత ప్రమాదకరం. ప్రతి పౌరుడికి సంబంధించిన అంశం. నీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలోకి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్లో కూడా నువ్వు చొరబడి వాళ్ళకి హక్కు లేకుండా చేసే ప్రమాదకరమైనటువంటి విధానాన్ని ఏ పాలకులు వాడినా అది దాని అందరూ ఖండిస్తారు.